హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో పూర్వకాలపు పద్ధతిలో డేక్షా రొట్టి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది రైస్ కేక్ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు 2-3 రోజుల వరకు ఇది నిల్వ ఉంటుంది కాబట్టి ఇటువంటిది మనం పాతకాలంలో చేసుకుని వెళ్ళేవాళ్ళండి. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నేను ఇక్కడ 1 గ్లాసు మినపప్పు అనేది తీసుకుంటున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే తీసుకుంటున్నామో అదే కొలతగా పెట్టుకోవాలి. అలాగే 2 గ్లాసుల బియ్యం అయితే తీసుకుంటున్నాను. అదే గ్లాస్తో 1 గ్లాసు మినపప్పు అలాగే 2 గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కుని ఒక 4 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలండి. ఈ విధంగా చక్కగా నానబెట్టుకోవాలి. చూసారు కదా, నేను 2 సార్లు అయితే శుభ్రంగా కడిగేసి ఈ విధంగా పెట్టుకుని ఆ తర్వాత వాటర్ అయితే వేసుకుని చక్కగా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇది మనం విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు రుబ్బుకున్నా పర్వాలేదు, లేదా గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ ఎందులోనైనా సరే చక్కగా ఇది రుబ్బేసుకోవచ్చు. కానీ మిక్సీ జార్లో వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఇది రుబ్బుకోవాలండి. ఎందుకంటే ఏమాత్రం వాటర్ అనేవి వేయకుండా ఇది గట్టిగా రుబ్బుకోవాలి. గారెల పిండి ఉంటుంది కదా, ఆ విధంగా మినపప్పు అయితే రుబ్బుకోవాలి. చూడండి ఒకసారి, ఇలా అయితే గట్టిగా రావాలి. ఇలా అయితే రుబ్బుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత బియ్యం అయితే ఇందులో వేసుకుంటున్నాను. బియ్యం కూడా అంతేనండి, వాటర్ అనేవి ఏమాత్రం వేయకూడదు. ఎందుకంటే మనం బెల్లం వేస్తాం కదా, బెల్లం వేసినప్పుడు కొంచెం పిండి అనేది జారుగా అవుతుంది. అలాగే ఇది ఏమాత్రం వాటర్ అనేవి లేకుండా ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇది మెత్తగా అవ్వాలి, ఏమాత్రం బరక అనేది ఉండకూడదు. చూసారు కదా, ఇలాగైతే వేసేసుకుంటున్నాను. ఇది కూడా ఇప్పుడు ఈ రెండు ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం పిండి అయితే నేను వేసేసుకున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. అలాగే బెల్లం కూడా మనకి ఎంత తీపి అయితే సరిపోతుందో ఆ తీపికి సరిపడా బెల్లం అయితే తీసుకోవాలి. ఇందులో ఏమాత్రం షుగర్ అనేది వేసుకోకూడదు, బెల్లం మాత్రమే వేసుకోవాలి. చూసారు కదా, నేను ఇక్కడ ఆరోగ్యానికి మంచిదని చెప్పాను. ఎందువల్ల అంటారా, ఇక్కడ మనం వాడేది బెల్లం అలాగే మినపప్పు కాబట్టి ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి. బెల్లం తినడం వల్ల బ్లడ్ పడుతుంది కదా, అలాగే మినపప్పు కూడా మంచిది ఆరోగ్యానికి. కాబట్టి ఇలా వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. చూడండి ఒకసారి, ఈ బెల్లం అంతా కూడా నేను ఒకసారి మిక్సీలో అయితే వేసేసుకున్నాను. మీరు ఈ విధంగా మిక్సీలో వేసుకోవడం ఇష్టం లేకపోతే బెల్లాన్ని బాగా తురుముకుని గెడ్డలు అనేవి లేకుండా ఇందులో వేసి చేత్తో బాగా కలిపేసుకోవచ్చండి. నేనైతే ఒకసారి మిక్సీ జార్లో వేసి తిప్పేశాను, ఎందుకంటే బెల్లం కొంచెం హార్డ్గా ఉంది కాబట్టి నేనైతే ఈ విధంగా చేశాను. ఆ తర్వాత ఈ విధంగా బిస్కర్ అయితే తీసుకున్నాను. దీంతో ఇప్పుడు పిండి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. మనం బెల్లాన్ని వేసాం కాబట్టి కొంచెం ఇది జారుగా అయితే అయిపోయింది, కానీ ఏం పర్వాలేదండి, చక్కగా వాడుకోవచ్చు. అలాగే 1 పావు స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. అలాగే 1 పావు స్పూన్ వరకు తినే సోడా అయితే వేస్తున్నాను. సాల్ట్ వేసుకోవడం వల్ల బెల్లంతో చేసుకునే ఏ తీపి పదార్థమైనా ఎక్కువ రుచికరంగా ఉంటుందండి. కాబట్టి సాల్ట్ అనేది కంపల్సరిగా నేను వేస్తాను. అలాగే తినే సోడా, మనం పిండి ఇప్పుడే రుబ్బాం కాబట్టి కొంచెం అయితే తినే సోడా 2 చిటికెళ్ళు అనేది వేసాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసి పెట్టుకున్నాం కదా. తర్వాత స్టవ్ వెలిగించుకుని అయితే బాండి పెట్టేసుకున్నాను. మనం ఈ రొట్టె వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. అదే మనం వేరుశనగ నూనెతో వేసుకున్నట్లయితే ఇంకా బలమండి. కాబట్టి నేనైతే ఇక్కడ వేరుశనగ నూనె మాత్రమే వేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మనం ఈ రొట్టె వేసుకోవడం వల్ల ఇది 2-3 రోజుల వరకు రొట్టె అయితే నిల్వ ఉంటుందండి. చక్కగా కేక్ మాదిరిగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ నూనె అయితే బాగా కాగిన తర్వాత ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న పిండిలో అయితే ఒక 1/4 వంతు అయితే వేసేసి పిండిని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా వేడివేడి నూనె వేసి కలుపుకోవడం వల్ల పిండి అనేది చక్కగా గుల్లబారుతుంది. ఇది ముందు మెల్లగా కలుపుకోవాలి, ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంది కదా, మీద పడితే కాలుతుంది కాబట్టి కొంచెం ముందు మెల్లగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే తర్వాత స్పీడ్గా అయితే కలుపుకోవాలి. నేనైతే కలిపేసుకున్నాను. ఆ తర్వాత బాండీలో కొంచెం అయితే ఆయిల్ ఉంది కదా, ఇదే ఆయిల్లో ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పిండి అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇది కొంచెం మందంగా వేసుకోవాలండి. ఇది డేక్షా రొట్టి ఎందుకు అంటారంటే పూర్వకాలంలో పెద్ద పెద్ద గిన్నెల్లో వేసేవాళ్ళండి, అందుకే ఇది డేక్షా రొట్టి అంటారు.
నేనైతే ఇక్కడ మందంగా ఉందని చెప్పి బాండీలో అయితే వేస్తున్నాను. పూర్వకాలంలో ఇత్తడి గిన్నెలు ఉంటాయి కదండి, వాటిలో అయితే వేసేవారు, డేక్షాలు అంటారు, వాటిలో అయితే వేసేవాళ్ళు. ఆ విధంగా వేయడం వల్ల ఇది చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుంది. అలాగే ఇది ఎక్కువసేపు పడుతుందండి వేగడానికి, ఎందుకంటే ఇది మనం బియ్యం అలాగే బెల్లం మినపప్పు వేసాం కదా, ఇది కొంచెం టైం అయితే పడుతుంది. చూడండి ఒకసారి మనం రొట్టె అయితే మూత తీసుకున్నప్పుడు ఈ విధంగా అయితే చక్కగా పొంగి ఎంత బాగా కనిపిస్తుందో చూడండి ఒకసారి. మంచి కలర్ అయితే కనిపిస్తుంది. మనం అయితే బెల్లం వేసుకున్నాం కదా కాబట్టి మంచి రంగు అయితే వచ్చింది. ఇప్పుడు ఇది జాగ్రత్తగా రెండో వైపుకి అయితే తిప్పుకోవాలి. అదే మనం ఇత్తడి గిన్నెల్లో వేసుకున్నట్లయితే రెండో వైపు కూడా తిప్పుకోక్కర్లేదండి, అంత బాగుంటుంది, చక్కగా ఉడికిపోతుంది కూడా. ఈ రెసిపీని నేను మా పెద్దమ్మ గారి దగ్గర నేర్చుకున్నానండి. మా పెద్దమ్మ గారు అయితే చాలా బాగా చేసేవాళ్ళు. నేను అక్కడైతే చూసి ఈ విధంగా అయితే నేర్చుకుని ఇక్కడైతే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండే డేక్షా రొట్టె మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఒకసారి ఇది రెండో వైపు కూడా చక్కగా ఉడికిపోయింది. మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇందులో మీకు ఇష్టమైతే కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. కొబ్బరి లేదంటే పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, అది కూడా నానబెట్టేసుకుని ఇందులో వేసుకుని కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే ఇది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. రెండో వైపు చూసారు కదా ఎంత మంచిగా కాలిందో. ఇప్పుడు ఇంకో వైపుకి అయితే తిప్పేసాను. చూడండి ఒకసారి మనకి డేక్షా రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇది మనం ఓవెన్లో కూడా తయారు చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మంచి ఫ్లఫీగా వచ్చి చక్కగా స్పాంజ్ మాదిరిగా రైస్ కేక్ మాదిరిగా వస్తుంది. చాలా కేక్ని తలదన్నేలా ఉంటుందండి, అంత బాగుంటుంది ఇదైతే. ఇప్పుడు మనమైతే కట్ చేసుకుందాము. ఇది వేడివేడిగా కన్నా చల్లారితే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది మనం ప్రయాణాలప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకుంటే, చాలామంది ఫుడ్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి వేరే చోట్లకి వెళ్ళినప్పుడు. ఆ విధంగా వెళ్ళినప్పుడు ఈ విధంగా అయితే తయారు చేసుకుని పెట్టుకోవడం వల్ల చక్కగా ఫుడ్కి అనేది ఇబ్బంది ఉండదు. చూడండి నేను కట్ చేశాను కదా, చాకుకి ఏమాత్రం తడి అనేది అంటలేదు. ఇంత లావుగా ఉన్నా కూడా చక్కగా అయితే ఉడికిపోయింది. ఒకసారి చూడండి, మనం ముక్కలు తీసాం కదా, ఈ విధంగా ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. మీ దగ్గర ఇత్తడి గిన్నెలు అనేవి ఉంటే అందులో ట్రై చేయొచ్చు. ఇంకా మందపాటి గిన్నెలు ఉంటాయి కదా, బిర్యానీ గిన్నెలు అలాంటివి ఉంటాయి కదా, చిన్న చిన్న గిన్నెలు, వాటిలో కూడా ట్రై చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో వేసినవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిదే కాబట్టి మనం నిరభ్యంతరంగా ఎప్పుడంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.